సంక్రాంతి వెళ్ళి చాలా రోజులే అయింది. ఫిబ్రవరి తొలి వారంలో ఉన్నాం. దాదాపుగా మరో 15 రోజుల తర్వాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తుంది. అయినా ఇంకా పార్టీల అభ్యర్థుల జాబితాలు ఖరారు కాలేదు. నెల రోజుల క్రిందట ముందుగా మేం అభ్యర్థులను ప్రకటిస్తామంటే మేం ప్రకటిస్తామంటూ టీడీపీ వైసీపీల నుంచి తెగ లీకులు వచ్చాయి. సంక్రాంతి వెళితే ఇక ప్రచారాలే అంటూ తెగ హడావుడి చేశారు. ఇప్పుడు మాత్రం అలాంటి పరిస్థితులు కనిపించట్లేదు. షెడ్యూల్ వచ్చాక కాదు, నోటిఫికేషన్ వచ్చాకే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. టీడీపీ వైసీపీలో లెక్కకు మిక్కిలి ఆశావాహులు ఉండడంతో చంద్రబాబు జగన్లకు అభ్యర్థులు ఖరారు తలకు మించిన భారంగా తయారైంది. ఎవరిని ప్రకటిస్తే ఎవరు పార్టీని విడిచిపెడతారో, ఎవరు రెబల్ గా బరిలో దిగుతారో చెప్పలేని పరిస్థితి. పైగా ఇంకా ఇతర పార్టీల నుంచి వలసలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వలసల హడావిడి ముగిసాకే అభ్యర్థులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎన్నికలకు దగ్గర పడుతోన్న సమయం. అయినా తేలని అభ్యర్థుల ఎంపిక. సర్వేలు, సమీకరణల్లో అధినేతలు బిజీ. ఒకవైపు ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఫిబ్రవరి 2వ వారంలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశమూ ఉంది. ఎన్నికలు జరగాల్సింది మే నెలలో అయినా ఏప్రిల్లోనే ఈసారి తంతును పూర్తి చేసేందుకు ఎన్నికల సంఘం కసరత్తులు చేస్తోంది. అయినా ఇప్పటికీ ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కాలేదు. జనవరి నెలాఖరుకే అభ్యర్థులను ప్రకటించేస్తారని ప్రచారం జరిగినా మార్చి వరకు ఆ పరిస్థితులు కనిపించట్లేదు. నిజానికి అభ్యర్థుల ప్రకటన ఇంత ముందుగా చేయాల్సిన అవసరం లేదు. గతంలో కూడా ఇంత త్వరగా ఎప్పుడూ అభ్యర్థుల ప్రకటన జరగలేదు. అయితే ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో కథ కాస్త మారింది. అసెంబ్లీని రద్దు చేసిన వెంటనే కేసీఆర్ అభ్యర్థులను ఖరారు చేశారు. అసలు ఎన్నికలొస్తాయా అనే సందేహం ఉన్న దశలోనే అభ్యర్థులను ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. అప్పటికి అది రిస్క్ గానే కనిపించినా అలా ముందస్తు ప్రకటన వల్ల కేసీఆర్ ఎంతగా లాభపడ్డారో తెలుగు ప్రజలు కళ్లారా చూశారు. ముందస్తు అభ్యర్థుల ప్రకటన అనేది టీఆర్ఎస్ విజయంలో కీలక పాత్ర పోషించిందని ఎన్నికల తర్వాత విశ్లేషణల్లో బాగా వినిపించింది. కళ్ల ముందు సక్సెస్ ఫార్ములా కనిపిస్తోంటే మన నేతలు ఊరుకుంటారా? సమస్యే లేదు. తెలంగాణ ఎన్నికల ఫలితాలను చూసిన వెంటనే ఏపీ పార్టీలు అలర్ట్ అయిపోయాయి. తాము కూడా ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తామని ఢంకా బజాయించాయి. అధికార టీడీపీ ఈ విషయంలో మరింత హడావుడి చేసేసింది. కేసీఆర్ లానే తాము కూడా సంక్షేమ పథకాలను అమలు చేశామని, కాబట్టి తాము కూడా ముందుగానే అభ్యర్థులను ప్రకటన చేసి కేసీఆర్ లాగే వెళ్లి గెలుస్తామని కొంతమంది టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఒకేసారి చంద్రబాబు 100కు పైగా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేస్తారని హడావుడి చేశారు. అయితే ఇప్పుడు మాత్రం పరిస్థితి అలా లేదు. తగిన సమయంలోనే అభ్యర్థుల ప్రకటన ఉంటుందంటూ చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు వైసీపీలోనూ అదే రేంజ్లో హడావిడి నడిచింది. పాదయాత్ర ముగింపు సభలో జగన్ 100కు పైగా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేస్తారని తెగ హడావుడి జరిగింది. పాదయాత్ర ముగింపును అభ్యర్థుల ప్రకటనతో జగన్ రాజకీయ సంచలనంగా నిలుపుతాడు అనే విశ్లేషణలు వినిపించాయి. అయితే అలాంటిదేమీ జరగలేదు. సంక్రాంతి తర్వాత అభ్యర్థుల ప్రకటన ఉంటుందంటూ జరిగిన ప్రచారం కూడా పుకారుగానే మిగిలింది. ప్రచారాల సంగతి పక్కన పెట్టి టీడీపీ వైసీపీల అభ్యర్థుల జాబితా ఎప్పుడు ఖరారవుతుంది అన్న అంశాన్ని పరిశీలిస్తే వచ్చే ఎన్నికలను చంద్రబాబు, జగన్లిద్దరూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఏ ఒక్క నియోజకవర్గాన్ని కూడా లైట్ తీసుకోవట్లేదు. ఎక్కడా పొరపాట్లు జరగకుండా అభ్యర్థుల జాబితా రూపొందించడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఓవైపు అసెంబ్లీ సమావేశాలు, మరోవైపు పరిపాలన, ఇంకోవైపు జాతీయ రాజకీయాలు చేస్తూనే అభ్యర్థుల జాబితాపై ఎడతెగని మంతనాలు చేస్తున్నారు చంద్రబాబు. ఒక్కో నియోజకవర్గానికి చెందిన నేతలను పిలిపించుకుని మాట్లాడుతున్నారు. తను చేయించిన సర్వేల్లో వచ్చిన ఫలితాలను బేరీజు వేసుకుంటూ, గ్రూపుల లెక్కలను సరిచేస్తూ ఒక్కో నియోజకవర్గాన్ని ఫైనల్ చేస్తున్నారు. వ్యతిరేకత ఉన్న చాలా మంది సిట్టింగ్లను మార్చే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది.
మరోవైపు వైసీపీలోనూ ఇదే పరిస్థితి. పార్టీ ఇన్ఛార్జీల బలాబలాలను, వారి బలహీనతలను బేరీజు వేస్తున్నారు జగన్. అయితే వైసీపీ సిట్టింగులందరికీ దాదాపుగా టికెట్లు ఖరారు కానున్నాయి. ఎందుకంటే టీడీపీ నుంచి ఎన్ని ఆఫర్లొచ్చినా వాటికి లొంగకుండా తన వెంటే ఉండటంతో అభ్యర్థులపై కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ వారికే టికెట్లు కేటాయించాలని జగన్ భావిస్తున్నారట. మిగిలిన నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఫైనల్ చేయడంపైనే జగన్ ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. టీడీపీ, వైసీపీలో ఇంకా అభ్యర్థులు ఖరారు కాకపోవడానికి మరో ప్రధాన కారణముందంటూ ప్రచారం జరుగుతోంది. ఎన్నికల వేళ పార్టీలను మార్చే నాయకులు చాలా మందే ఉన్నారట. వివిధ కారణాలతో ఉన్న పార్టీలో ఇమడలేక పక్క పార్టీలోకి జంప్ చేయటానికి నేతలు సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో టికెట్లను ముందే ఖరారు చేస్తే వచ్చేవారు రాకుండా ఆగిపోతారని అధినేతలు ఆలోచిస్తున్నారట. అదే సమయంలో ఇంత ముందుగా టికెట్లు ప్రకటిస్తే పార్టీ నుంచి వెళ్లిపోయేవారు కూడా భారీగానే ఉంటారని అంచనా వేస్తున్నారట. ఈ నేపథ్యంలో ఎప్పటిలానే నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే రెబెల్స్ బెడద లేకుండా టికెట్లను ప్రకటించాలని చంద్రబాబు, జగన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇక టీడీపీ, వైసీపీల అభ్యర్థుల జాబితా ఖరారు అయితేనే జనసేన లెక్క తేలనుంది. టికెట్ల పంచాయతీ పూర్తయితే జనసేనలోకి వెళ్లేవారు రెండు పార్టీల నుంచి భారీగానే ఉంటారు. కాబట్టి అప్పటి వరకు వేచి చూసి అప్పుడు అభ్యర్థులను ప్రకటించాలని చూస్తున్నారు పవన్ కళ్యాణ్. అంటే మార్చి నెల ప్రారంభమైతే తప్ప ఏపీలో అభ్యర్థులు ఎవరు అనేది తేలే అవకాశం లేదు.